నమస్తే బీఆర్కే న్యూస్ మార్కెట్ బస్ కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. బిజినెస్ బస్ లైవ్ మార్కెట్ మూడ్, సెన్సెక్స్, నిఫ్టీ, తాజా ట్రెండ్స్, అలాగే సక్సెస్ఫుల్ తెలంగాణ స్టాక్స్, అంతర్జాతీయ ప్రభావాలు, ఐపీఓ అప్డేట్స్ ఇవన్నీ నిపుణుల విశ్లేషణతో అందించబోతున్నాం. నాతో ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. అనిల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మరి ప్రస్తుతం ఏ రంగాలు అంటే స్టాక్స్కి సంబంధించి ఇక్కడ లీడర్స్ లూజర్స్ అనేవి కొన్ని ఉంటాయి సార్. అంటే జనరల్గా ఎవరెవరు నెగ్గారు అంటే కొన్న వాళ్ళకి ఎవరికి ప్రాఫిట్ వచ్చింది, ఎవరికి లాస్ వచ్చింది అనే అంశాలు ఉంటాయి సార్. దాని గురించి ఒకసారి వివరించండి. తప్పకుండా. టు స్టార్ట్ విత్ ఏంటంటే అండి, ఇవాళ మార్కెట్ నిన్న మాత్రం మంచి పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఇవాళ మాత్రం నెగిటివ్గా ఓపెన్ అయింది మార్కెట్. నిన్న 25,420 దాటింది నిఫ్టీ. ఇటు సెన్సెక్స్ కూడా 83,000 దాటి నిన్న మంచి పొజిషన్లోకి వెళ్ళింది. అలాంటిది అక్కడి నుండి ఇవాళ మాత్రం మార్కెట్ కొంచెం డౌన్ ఉంది. ఇప్పటికైతే సోఫార్ ఒక 100 పాయింట్లు నిఫ్టీలో 100 పాయింట్లు డౌన్ ఉంది. అండ్ ఈవెన్ సెన్సెక్స్లో కూడా ఒక 448 పాయింట్లు డౌన్ అయ్యి 82,565 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏవైతే 83,000 నంబర్ చూసామో నిన్న, అది ఇవాళ మళ్ళీ డౌన్ అయింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాగా కనబడతా ఉంది ఇవాళ మార్కెట్లో. ఈవెన్ మనం చూసుకున్నా అంటే ఏ స్టాక్స్ అని చూసుకున్నా సరే, ఇవాళ ఒకటి ఏం జరిగిందంటే, అదానీ ఇది ఏదైతే ఉందో సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీస్ స్టాక్ మానిపులేషన్ అనే ఒక కంప్లైంట్ అదైతే రాంగ్, అటువంటిది ఏమీ చేయలేదని క్లీన్ చిట్ రావడం వల్ల ఇవాళ అదానీ గ్రూప్ కంపెనీస్ అన్నీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ మనం చూసాము అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ ఏదైతే ఉందో 7.78% ఆల్రెడీ గ్రో అయింది ఇవాళ. సో అండ్ ఎట్ ద సేమ్ టైం అదానీ పవర్ కూడా 7.42%, నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా 7%. ఇది కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తూ ఉంది, బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. అట్లాగే ఐఫోన్ 17 అనౌన్స్మెంట్ అయ్యాక రెడింగ్టన్ ఏదైతే ఐఫోన్ డిస్ట్రిబ్యూటర్ ఇండియాలో, అది కూడా ఒక 18-20% ఈ 5 సెషన్లో పెరిగింది. ఇవాళ కూడా ఇంకొక 5% పెరిగింది. ఇంకొకటి డేటా సెంటర్ స్టాకే అనుకోండి, అది అనంతరాజ్, ఇది కూడా ఒక 4.23% పెరిగింది. ఇది కూడా మంచి వాల్యూమ్స్తో ఈ 5 స్టాక్స్ కూడా గెయిన్ అయ్యాయి. ఇంకా కొన్ని అంటే అదానీ గ్రూప్ స్టాక్స్ అయితే అన్నీ కూడా ఫ్లాట్గా బాగా పెరిగాయి ఇవాళ. సో మనం చూసుకుంటే తగ్గిన స్టాక్స్ రిలేటివ్ పర్ఫార్మెన్స్ అంటే చూసుకుంటే మాత్రం రెడింగ్టన్ కానీ, అనంతరాజ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, పూనా వాళ్ళకు కూడా అన్నీ బాగా ఉన్నాయి. దీంతో పాటు ఇవాళ కొంచెం మూడు పాజిటివ్, అంటే ఈ వీకెండ్ కొంచెం పాజిటివ్గా ఎండ్ అవుతుంది అనుకున్నాం. ఇప్పటికైతే నెగిటివ్గా ఉంది. హోప్ఫుల్లీ ఇవాళ సెకండ్ హాఫ్లో కొంచెం టర్న్ అరౌండ్ అయ్యి మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళే అవకాశాలు కొంచెం తక్కువ కనబడుతున్నాయి. బట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఇవాళ కనబడతా ఉన్నాయి.